10th లేదా 12th మెమో మీ దగ్గరుంటే మీకొక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఆర్ఆర్‌బీ నుండి అయితే కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గుడ్ న్యూస్ ఏంటంటే ఎటువంటి రాత పరీక్ష లేకుండానైతే 3115 రైల్వే ఉద్యోగాలకైతే ఈ నోటిఫికేషన్ అనేది భర్తీ చేశారు. ఎక్స్‌పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు. వయసు, ఎంపిక పూర్తి వివరాలతో ఈ వీడియోను నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫోన్‌లో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది. అండ్ ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్‌లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. అప్డేట్ ఏంటంటే ఆర్ఆర్‌బీ నుండి అయితే ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. సో లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది 27/12/2025 రోజైతే నోటిఫికేషన్ అనేది న్యూస్ అనేది రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 31/1/2026 నుంచి వెళ్ళి 2/3/2026 వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. మీ పేమెంట్ అనేది 4/3/2026 వరకు కూడా మీరు పే అనేది చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకుంటే ఏదైనా కరెక్షన్స్ ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. మీరు 5/3/2026 రోజైతే మీరు రిటర్న్ అనేది చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడ్ దేర్ స్క్రైబ్ డీటెయిల్స్. ఎవరైతే స్క్రైబ్ ఉంటారో వాళ్ళైతే స్క్రైబ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ అనేది చేయాలి. 15/3/2026 నుంచి వెళ్ళి 19/3/2026 వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు వాళ్ళు. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్టయితే వేరియస్ పోస్టులు అయితే ఉన్నాయి. లెవెల్ 1 ప్రకారం అయితే 18,000 అయితే పే చేస్తారు. అండ్ 18 నుంచి 33 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు 22,195 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇది చాలా పెద్ద నోటిఫికేషన్, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎవరైతే రైల్వే జాబ్ కొట్టాలని అనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ, అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఎవరైతే ఫైనల్ ఇయర్ ఉంటారో వాళ్ళకైతే ఎలిజిబుల్ కాదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ అయి ఉంటేనే అప్లై అనేది చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ మస్ట్ బీ ఆన్లైన్ ఓన్లీ. ఆన్లైన్లోనే అప్లై అనేది చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా మీకు సంబంధించి అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది కాబట్టి మిస్టేక్స్ చేయకుండా కంప్లీట్గా స్లోగా చేసుకోండి. మాత్రం చేసుకొని అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేలాగా చేసుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు డిగ్రీ లాకర్లో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆధార్ వెరిఫై చేసుకున్న తర్వాత మీ డిగ్రీ లాకర్కి సంబంధించి ఒక ఆన్లైన్లో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే కాల్ లెటర్స్ ఇస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు సంబంధించి అన్నీ డీటెయిల్డ్గా మీ ఫిజికల్ సర్టిఫికేట్ అనేది, మెడికల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ అనేది చేయాలి.
ఇక్కడ చూసుకోవచ్చు ఇండియా ఆర్ నేపాల్ భూటాన్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 18 to 33 years వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. సో 2008 వరకు బర్న్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ చూసుకున్నట్టయితే ఓబీసీ నాన్ సెరమనీ లేయర్కి సంబంధించి 3 years అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వాళ్ళ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 years, ఓబీసీ వాళ్ళకి 6 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 years, జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 years అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ప్రతి కేటగిరీకి సేమ్ లేదు. సో అందుకే ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎవరైతే టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుందో, అంటే ఐటీఐ చేసిన వాళ్ళు కానీ లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అన్నమాట, అప్లై అనేది చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కానీ ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే ఆల్ క్యాండిడేట్స్కి 500 అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూబీడీ ఫీమేల్స్ ట్రాన్స్జెండర్కి మాత్రం 250 రూపీస్ అయితే పే చేసి అప్లై అనేది చేసుకోవాలి. మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకున్నట్టయితే మీరు యూపీఐ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఏదైనా యూజ్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. విజిబిలిటీ అలాగే హియరింగ్కి సంబంధించి అన్నీ పర్ఫెక్ట్గా ఈ నోటిఫికేషన్లో అన్నీ మెన్షన్ చేశాడు. ఈ నోటిఫికేషన్ లింక్ కూడా నేను మీకు బయోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే సిబిటి టెస్ట్ ఉంటుంది, అలాగే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ 4 స్టేజెస్లో మీరు సెలెక్ట్ అయితే మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఇస్తారనమాట. సిబిటి చూసుకున్నట్టయితే జనరల్ సైన్స్కి సంబంధించి 25, మ్యాథమెటిక్స్కి సంబంధించి 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 మార్క్స్ అయితే కేటాయించారు. మీరు అందులో క్వాలిఫై అయ్యే అన్ని మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. అండ్ హౌ టు అప్లై చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. డిగ్రీ లాకర్లో మీ లాకర్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ తోటి మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీరు అప్లై అనేది ఫర్దర్గా అప్లికేషన్ అనేది మూవ్ అవుతుంది. ఎవరైతే ఆల్రెడీ డిగ్రీ లాకర్ ఉన్నవాళ్ళు మీరు డైరెక్ట్గా వెళ్ళేసి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మీకు సంబంధించి సిగ్నేచర్ అలాగే ఫోటో అనేది అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఫర్దర్గా మీ పర్సనల్ డీటెయిల్స్ అలాగే మీ 10th క్లాస్ మెమోస్ అన్నీ అనేది అక్కడ వ్యూ అవుతాయి. అక్కడ మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 4/3/2026 వరకు అయితే లాస్ట్ డేట్ అని ఇక్కడ క్లియర్ మళ్ళీ మెన్షన్ అనేది చేశాడు. వాడిల్ ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే రిజెక్షన్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సికింద్రాబాద్ కాబట్టి ఆర్ఆర్బీ sikindrabad.gov.in వెళ్ళైతే మనం అప్లై అనేది చేసుకోవచ్చు. ఎవరైతే చెన్నై బెంగళూరు అన్నిటికీ సంబంధించి ఇక్కడ వెబ్సైట్స్ అనేది క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. సో మీకు సంబంధించి మీ అడ్రస్కి సంబంధించి ఎవరైతే ఉంటారో అప్లై చేస్తున్నారో ఆ వెబ్సైట్కి వెళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు.
ఇది ఇవాల్టి నోటిఫికేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఎవరికైతే ఎలాంటి జాబ్స్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళైతే అలాంటి జాబ్స్ కావాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ వేకెన్సీస్ అనేది క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. ఇక్కడ చూసుకోవచ్చు మన సికింద్రాబాద్ కాబట్టి జనరల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి అన్ని బ్లాక్లలో వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి చాలానే ఉన్నాయి. సో అప్లై అయితే చేసుకోండి. 2000కి పైగానే వేకెన్సీ అయితే ఉన్నాయి కాబట్టి అప్లై అయితే చేసుకోండి. ఇందులో అసిస్టెంట్ బ్రిడ్జ్, అలాగే అసిస్టెంట్ క్యారేజ్, అలాగే అసిస్టెంట్ ఆపరేషన్స్, అసిస్టెంట్ ల్యాండ్ ఏసీ, అసిస్టెంట్ పీవే అండ్ అసిస్టెంట్ ఎస్ఐండ్టీ అని ఇలా పాయింట్ స్టాండ్ బి అండ్ అసిస్టెంట్ టీఆర్డీకి సంబంధించి అన్ని వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అప్లై అయితే చేసుకోండి. ఇది ఇవాల్టి నోటిఫికేషన్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు ఎలాంటి జాబ్స్ కావాలని అనుకుంటున్నారో అలాంటి జాబ్స్కి అయితే నేను మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను కాబట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.